సో ఇప్పుడు మనము ఈ ఇమేజ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇమేజ్ గురించి తెలుసుకోవాలి. ఇందులో ఈ ఇమేజ్ గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఈ ఇమేజ్ గురించి తెలుసుకోవాలి. ముందుగా మనము ఈ ఇమేజ్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ ఇమేజ్ చూస్తే, ఈ బాక్స్ చూస్తే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ క్లియర్ గా హెడ్డింగ్ పెట్టాడు, ఎస్ఏపి బిజినెస్ సూట్ అని హెడ్డింగ్ పెట్టాడు. ముందుగా మీరు దాని గురించి ఏం తెలుసుకోవాలంటే, ఎస్ఏపి బిజినెస్ సూట్ ఒక టూల్. టూల్ అంటే ఏంటి? మన లాంగ్వేజ్ లో మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తుంటాం. ఎస్ఏపి బిజినెస్ సూట్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఈ బాక్స్ లోనే క్లియర్ గా చెప్పేస్తున్నాడు ఇమేజ్. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఇవి ఉంటాయి, వీటిని అప్లికేషన్స్ అని పిలుస్తారని మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఈఆర్పి ఉంటది. ఎస్ఏపి ఈఆర్పి ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఒక అప్లికేషన్ అని చెప్తున్నాడు. ఎస్ఏపి ఈఆర్పి ఈజ్ అన్ అప్లికేషన్ ఇన్ ఎస్ఏపి బిజినెస్ సూట్. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఈఆర్పి ఉంటది, దాన్ని మీరు ఎస్ఏపి అప్లికేషన్ అని పిలవాలని చెప్తున్నాడు. అంతే, ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎస్ఏపి అప్లికేషన్స్ అని పిలవాలి. సో అది క్లియర్ గా చెప్తున్నాడు. సో అదే ఇక్కడ మీరు చూసుకుంటే, స్క్రోల్ డౌన్ చేస్తే, ఎస్ఏపి బిజినెస్ సూట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ ఎస్ఏపి అప్లికేషన్స్. ఎస్ఏపి బిజినెస్ సూట్ చాలా ఎస్ఏపి అప్లికేషన్స్ తో కలిగి ఉంటది. అంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల చాలా ఎస్ఏపి అప్లికేషన్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఆ ఎస్ఏపి అప్లికేషన్స్ ఏవేవి ఉంటాయి అనేది ఇక్కడ చెప్పాడు. ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ ఫుల్ ఫామ్ అంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల మనకి ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో దీన్ని ఎస్ఏపి ఈఆర్పి షార్ట్ కట్ లో. సో మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఇంటర్వ్యూలో అడగాలంటే ఈ విధంగా అడుగుతారు మనల్ని. వాట్ డస్ ఎస్ఏపి ఈఆర్పి స్టాండ్ ఫర్? ఇలాగా మనల్ని, అంటే ఎస్ఏపి ఈఆర్పి ఫుల్ ఫామ్ ఏంటి అని ఇలాగ అడుగుతారు మనల్ని. ఎస్ఏపి ఈఆర్పి ఫుల్ ఫామ్ ఏంటంటే అలాగ అడుగుతారు. సో ఇప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఈఆర్పి ఉంటది. ఎస్ఏపి ఈఆర్పి ఫుల్ ఫామ్ వచ్చి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తున్నాడు. అలాగే ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటది అని చెప్తున్నాడు. ఎస్ఏపి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ షార్ట్ కట్ లో మనం ఎస్ఏపి సిఆర్ఎం అని పిలవచ్చు. అలాగే ఎస్ఏపి ఎస్ఎం, ఎస్ఏపి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, దాన్ని మనం షార్ట్ కట్ లో ఎస్ఏపి ఎస్ఎం అని పిలుస్తాం. అలాగే ఎస్ఏపి సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, దాన్ని మనం ఎస్ఏపి ఎస్ఆర్ఎం అని పిలుస్తాము. అలాగే ఎస్ఏపి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, దాన్ని మనం ఎస్ఏపి పిఎల్ఎం అని పిలుస్తాము. సో ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఇవి ఉంటాయి. ఇందులో సో ఇది రెడ్ మార్క్ అనేది ఎందుకు పెట్టానంటే, ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే కూడా ఇమేజ్ లో బ్రాకెట్లు పెట్టాడు. ఎస్ఏపి పిఎల్ఎం బ్రాకెట్ లో పెట్టాడు. అంటే ఏంటంటే డౌట్ గా చెప్తున్నాడు, ఎస్ఏపి పిఎల్ఎం ఉంటే ఉండొచ్చు అని మీకు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఏవేవి ఉంటాయనే చెప్పాడు. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎస్ఏపి అప్లికేషన్స్ లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని పిలవచ్చు. అంటే ఎస్ఏపి ఈఆర్పి కూడా ఒక సాఫ్ట్వేరే. ఎస్ఏపి ఈఆర్పి ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి సిఆర్ఎం ఒక సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఎస్ఎం సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఎస్ఆర్ఎం సాఫ్ట్వేర్. కానీ మీరు అలా పిలవకూడదు. ఎందుకంటే ఎస్ఏపి అతను ఒక నేమ్ పెట్టాడు, ఆ నేమ్ తో పిలవమని చెప్తున్నాడు. ఆ నేమ్ వచ్చి
ఎస్ఏపి అప్లికేషన్స్ లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని పిలవచ్చు. రెండిట్లో ఏ నేమ్ అన్నా యూజ్ చేసి మీరు వాటిని పిలవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి ఎస్ఏపి బిజినెస్ సూట్. నేను ఇప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి సిఆర్ఎం ఉంది, ఎస్ఏపి ఈఆర్పి ఉంది, ఎస్ఏపి ఎస్ఎం ఉంది, ఎస్ఏపి ఎస్ఆర్ఎం ఉంది, ఎస్ఏపి పిఎల్ఎం లేదు. సో ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎస్ఏపి అప్లికేషన్స్ అని పిలవచ్చు లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని పిలవచ్చు. అందులో ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న ఎస్ఏపి అప్లికేషన్స్ లో పెద్ద అప్లికేషన్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి. ఇక్కడ ఉన్న ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ లో పెద్ద ఎస్ఏపి అప్లికేషన్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి. సో ఇక్కడ మీకు చాలా క్లియర్ గా కూడా చెప్తున్నాడు చూడండి. ఎస్ఏపి ఈఆర్పి ఈజ్ అన్ అప్లికేషన్ ఇన్ ఎస్ఏపి బిజినెస్ సూట్. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఈఆర్పి అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి సిఆర్ఎం అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఎస్ఎం అనేది ఒక అప్లికేషన్. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఎస్ఆర్ఎం అనేది ఒక అప్లికేషన్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతాడు ఎస్ఏపి అప్లికేషన్స్ అంటే ఏవేవి, వాటి నేమ్స్ ఏంటి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలి ఎస్ఏపి అప్లికేషన్స్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి, ఎస్ఏపి సిఆర్ఎం, ఎస్ఏపి ఎస్ఎం, ఎస్ఏపి ఎస్ఆర్ఎం. ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ అని మీరు చెప్పాలి. సో ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ లో పెద్ద అప్లికేషన్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి. ఓకే, ఇప్పుడు మీకు ఎస్ఏపి బేసిస్ నేను కోర్స్ నేర్చుకుంటున్నాను. నేను ఎస్ఏపి బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి, అవసరమా? ప్రతి ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఖచ్చితంగా ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఈ ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ కానీ, ఎస్ఏపి సిఆర్ఎం అప్లికేషన్ కానీ, లేదా ఆ ఎస్ఏపి ఎస్ఎం అప్లికేషన్ కానీ, లేదా ఆ ఎస్ఏపి ఎస్ఆర్ఎం అప్లికేషన్ కానీ మనము ఇన్స్టాల్ చేయాలంటే ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ టూలే యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ మీరు ఇన్స్టాల్ చేస్తే ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ అవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడా ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ యూజ్ చేసే ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయగలం. ఇక్కడ చూడండి, మనం ఈ టూల్ యూజ్ చేసే ఇన్స్టాల్ చేయగలము. ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ యూజ్ చేయకుండా మనం వీటిని ఇన్స్టాల్ చేయలేము. సో ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ లోపల ఇవి ఉంటాయి కాబట్టి మనం ఈ 4 అప్లికేషన్స్ లో ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా ఈ టూల్ యూజ్ చేయాలి. ఎప్పుడు మనం ఆ టూల్ యూజ్ చేస్తామంటే మీ పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ లేదా కంపెనీ సర్వర్ లో మనం ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ కానీ, లేదా ఎస్ఏపి సిఆర్ఎం కానీ, లేదా ఎస్ఏపి ఎస్ఎం కానీ, లేదా ఎస్ఏపి ఎస్ఆర్ఎం, ఈ 4 అప్లికేషన్స్ లో 4ట్లో ఏదో ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక్కటే ఆ టూల్ యూజ్ చేయాలి, ఎస్ఏపి బిజినెస్ టూల్. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉంది. నేను ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను ఈ టూల్ యూజ్ చేయను, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఈ టూల్ తో అవసరం లేదు. ఇక్కడ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 ఉంది. ఎప్పుడు నేను ఈ టూల్ యూజ్ చేస్తానంటే కేవలం ఎస్ఏపి ఈ సిఆర్ఎం అప్లికేషన్ కానీ, లేదా ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ కానీ, లేదా ఎస్ఏపి ఎస్ఎం అప్లికేషన్ కానీ, లేదా ఎస్ఏపి ఎస్ఆర్ఎం, ఈ 4ట్లో ఏదో ఒక అప్లికేషన్ కంపెనీ సర్వర్ లో కానీ నా పర్సనల్ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసేటప్పుడు తప్ప కొరవ టైంలో నేను ఆ టూల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఆ ఎస్ఏపి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్ఏపి బిజినెస్ టూల్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ 4 అప్లికేషన్స్ ఎస్ఏపి బిజినెస్ టూల్ లోపల ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి. అంటే కంపెనీలో మిమ్మల్ని ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు మీరు ఇక్కడ ఎస్ఏపి అప్లికేషన్స్ ఏంటనేది తెలిస్తే, ఆ ఎస్ఏపి అప్లికేషన్స్ దేని లోపల ఉంటాయని తెలిస్తే కంపెనీలో మీరు ఇన్స్టాల్ చేయగలరు. సో ఆ నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ టాపిక్ ద్వారా మీకు ఏం చెప్తున్నాడు అంటే ఇది ఎస్ఏపి అప్లికేషన్స్, ఇందులో పెద్ద ఎస్ఏపి అప్లికేషన్ వచ్చి ఈఆర్పి. సో ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఎస్ఏపి బిజినెస్ టూలే యూజ్ చేయాలి. సో కంపెనీలో కానీ ఎక్కడైనా మన వరల్డ్ మొత్తంలో కంపెనీలో కానీ ఏ సిస్టమ్ లో కానీ మీ పర్సనల్ ల్యాప్టాప్ లో అయినా మనం ఆ 4ట్లో ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా మనం ఆ టూల్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేయగలమని చాలా క్లియర్ గా చేస్తున్నాడు. కంపెనీలో ఎస్ఏపి బిజినెస్ సూట్ అనేది ఖచ్చితంగా మనం వాడతాము. అందువల్ల
ప్రతి ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఎస్ఏపి బేసిస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే కంపెనీలో ఖచ్చితంగా వాడతాం. కంపెనీలో ఖచ్చితంగా ఆ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ యూస్ చేస్తాము. కంపెనీలో ఖచ్చితంగా 4 అప్లికేషన్స్ యూస్ చేస్తున్నామంటే ఎవరు ఇన్స్టాల్ చేస్తారు కంపెనీ సర్వర్లో? ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఇన్స్టాల్ చేసేది. అప్పుడు ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ తెలుసుకోవాలి కదా ఏ టూల్ యూజ్ చేసి ఆ ఎస్ఏపి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తారు అనేది. ఆ నాలెడ్జ్ అనేది బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కి ఉండాలి. అప్పుడే ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఇన్స్టాల్ చేయగలడు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సో ప్రోడక్ట్ మనం ఈఆర్పి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇదిగోండి ఈఆర్పి సిస్టమ్స్. కంపెనీలో చాలా ఈఆర్పి సిస్టమ్స్ ఉన్నాయి. కంపెనీలో చాలా ఈఆర్పి సిస్టమ్స్ ఉన్నాయి. సో మీకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. కంపెనీలో ఖచ్చితంగా ఎస్ఏపి ఈఆర్పి ప్రోడక్ట్ యూజ్ చేస్తారనేది మీకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇదిగోండి ఎస్ఏపి సిఆర్ఎం. ఇదిగోండి ఎస్ఏపి సిఆర్ఎం సిస్టమ్స్. కంపెనీలో చాలా ఎస్ఏపి సిఆర్ఎం సిస్టమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏపి సిఆర్ఎం అయిపోయింది. ఎస్ఏపి ఎస్సిఎం. సో ఇదిగోండి కంపెనీలో చాలా ఎస్ఏపి ఎస్సిఎం సిస్టమ్స్ ఉన్నాయి. చాలా వరకు ఇదిగోండి ఈ కంపెనీలో అన్ని తీసేశారు. ఎస్ఏపి ఎస్సిఎం సిస్టమ్స్ లేవు, తీసేశారు. అవుట్ డేటెడ్ అంటే ఆ సిస్టమ్స్ అన్ని ఇంకా లేవు. ఓకే, ఎస్ఏపి ఎస్ఆర్ఎంకి వెళ్తాం. ఇదిగోండి ఎస్ఏపి ఎస్ఆర్ఎం. ఇవి కూడా అవుట్ డేటెడ్. చాలా సిస్టమ్స్ ఇంతకుముందు వాడేవాళ్ళు, ఇవి కూడా అవుట్ డేటెడ్ అయిపోయి ఒక సిస్టమ్ కూడా లేదు. కానీ ఎస్ఏపి ఎస్ఆర్ఎం కూడా యూజ్ చేస్తారనేది మీకు చాలా క్లియర్ గా చూపించాను. ఓకే, ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈఆర్పి ఇన్స్టాల్ చేయడానికి ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ DB2 అనేది ఒక డేటాబేస్ నేమ్. ఇక్కడ మీకు డేటాబేసెస్ నేమ్స్ చెప్తాను. ఎస్ఏపి డేటాబేసెస్ ఏమేమి డేటాబేసెస్ యూజ్ చేస్తారనేది మీకు తెలుసుకోవాలి. DB2 డేటాబేస్ IBM DB2 అంటారు. సో DB2 ఎస్ఏపి మ్యాచ్ DB ఇది ఎస్ఏపి డేటాబేస్ అండి. ఎస్ఏపి AAC, ఎస్ఏపి HANA. ఈ ఎస్ఏపికి సంబంధం ఎస్ఏపి ఓన్ డేటాబేసెస్, ఆర్కిల్, MS SQL సర్వర్. టోటల్ ఈ 6 డేటాబేసెస్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా ఈ 6 డేటాబేసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల అప్లికేషన్స్ ఉన్నాయి. ఈఆర్పి అప్లికేషన్ ఉంది, సిఆర్ఎం అప్లికేషన్ ఉంది, ఎస్సిఎం ఉంది, ఎస్ఆర్ఎం ఉంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రూల్ లేదు. ఈఆర్పి అప్లికేషన్ HANA డేటాబేస్ మీద తప్ప ఇంకే డేటాబేస్ మీద ఇన్స్టాల్ చేయలేమనే రూల్ లేదు. అలాగే సిఆర్ఎం అప్లికేషన్ ఆర్కిల్ డేటాబేస్ మీద తప్ప ఇంకే డేటాబేస్ మీద మనం ఇన్స్టాల్ చేయలేమనేది రూల్ లేదు. అలాగే ఎస్ఏపి ఎస్సిఎం అప్లికేషన్ కూడా MS SQL సర్వర్ డేటాబేస్ మీద తప్ప ఇంకే డేటాబేస్ మీద ఇన్స్టాల్ చేయలేమనే రూల్. అంతే. అక్కడ ఏం చెప్తున్నాడంటే అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడానికి అక్కడ ఎస్ఏపికి సంబంధించిన అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ డేటాబేసే సపోర్ట్ చేస్తుందని ఎక్కడ రూల్ లేదు అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంతే, ఇక్కడ అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయి. మనం ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడానికి అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయి. ఉన్న డేటాబేసెస్ ఇవి. అది ఈ బాక్స్ గురించి. ఇప్పుడు చాలా క్లియర్ గా మనం ఎస్ఏపి అప్లికేషన్స్ గురించి తెలుసుకున్నాం. అయిపోయింది, ఎస్ఏపి అప్లికేషన్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ బాక్స్ గురించి మనం తెలుసుకోవాలి.
ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఎస్ఏపి ఈఆర్పి అని హెడ్డింగ్ పెట్టి ఇక్కడ దాకా ఒక బాక్స్, ఇక్కడ దాకా ఎస్ఏపి నెట్ వీవర్ అని హెడ్డింగ్ పెట్టి ఇది ఒక బాక్స్, ఇక్కడ దాకా ఒక బాక్స్. సో ఇప్పుడు రెండు బాక్సుల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇవేంటంటే ఎస్ఏపి సిస్టమ్స్. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే ఎస్ఏపి సిస్టమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఎస్ఏపి సిస్టమ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి అప్లికేషన్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఎస్ఏపి సిస్టమ్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్, దాన్నే షార్ట్ కట్ లో మనం ఎస్ఏపి ఈసిసి అని పిలవచ్చు. ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పినాను. ఎస్ఏపి ఈసిసి సిస్టమ్, ఇప్పుడు కంపెనీలో మనల్ని ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటారు. కంపెనీలో మనల్ని ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమని చెప్పరు. కంపెనీలో మనల్ని ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఈహెచ్పేట్ ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 అబాప్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. అంతే, కంపెనీలో మనం ఎప్పుడైతే ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఎస్ఏపి బిజినెస్ టూల్ యూజ్ చేసి మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాం? ఈఆర్పి ప్రోడక్ట్ యూజ్ చేసి ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. ఎస్ఏపి ఈసిసి అనేది అబాప్ సిస్టమ్, అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. నెక్స్ట్ ఎస్ఏపి ఎంప్లాయీ అండ్ మేనేజర్ సెల్ఫ్ సర్వీసెస్. ఎస్ఏపి ఎంప్లాయీ అండ్ మేనేజర్ సెల్ఫ్ సర్వీసెస్, దీన్నే మనం షార్ట్ కట్ లో ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అంటాం. ఇది జావా సిస్టమ్. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను. ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ లాస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ అబాప్ అనే ఆప్షన్ ఉంది, కానీ ఎస్ఏపి ఈఆర్పి జావా అని లేదు. చూడండి, ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఈఆర్పి అబాప్ అని ఉంది, ఎస్ఏపి ఈఆర్పి జావా అని లేదు. అంతే, మీకు లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను 2018 స్టార్టింగ్ వరకు ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ 2018 ఎండ్ నుంచి ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేసి మనం ఇంకా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేము, ఎందుకంటే సాఫ్ట్వేర్ అవైలబుల్ లేదు. ఇప్పుడు నేను ఎస్ఏపి ఈఆర్పి జావా ఇన్స్టాల్ చేయాలంటే నాకు ఇక్కడ ఆప్షనే లేదు, రిమూవ్ చేసేసారు. ఎస్ఏపి ఈఆర్పి జావా అనే ఆప్షనే లేదు. అంతే, మనం ఇప్పుడు ఈ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అనే సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయలేము. అంతే, ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేసి జావా సిస్టమ్ ని మనం బిల్డ్ చేయలేము. సో ఇది ఒక ఎస్ఏపి సిస్టమ్. నెక్స్ట్ ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్. మనల్ని కంపెనీలో ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఇన్స్టాల్ చేయమని మనల్ని అడుగుతారు. అది జావా సిస్టమ్. మన కంపెనీలో ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఇన్స్టాల్ చేయమని చెప్తారు. మన కంపెనీలో ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ను మనం ఎలా ఇన్స్టాల్ చేయగలమంటే ఇక్కడ మనకి నెట్ వీవర్ ఉంటుంది. ఇదిగోండి, నెట్ వీవర్ 7.5 సెలెక్ట్ చేసుకుంటే డేటాబేస్ ఏదో ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి, ఇన్స్టాలేషన్ లో మనకి అప్లికేషన్ సర్వర్ జావా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 జావా ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాలేషన్ టైంలో వస్తుంది మనకి. అప్పుడు మనం ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ని మనం ఇన్స్టాల్ చేయగలము. మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఆప్షన్ వస్తుంది ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ అనేది. సో మీకు ఇక్కడ కూడా చూపిస్తాను, మీకు లాస్ట్ క్లాస్ లో నేను చూపించిన్నాను. సో ఇక్కడ ఓకే, ముందు సిస్టమ్ చూపిస్తాను. చూడండి, ప్రోడక్ట్కి వెళ్ళామంటే నెట్ వీవర్ సెలెక్ట్ చేశాను.
ఇదిగోండి జావా సిస్టమ్ ఉంది. సో చూద్దాం ఈ సిస్టంలో అడోబ్ డాక్యుమెంట్ సర్వీసెస్ అనేది ఉంటుంది. ఇదిగోండి అడోబ్ డాక్యుమెంట్ సర్వీసెస్ సిస్టమ్. ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఉంటే ఉండొచ్చు ఈ సిస్టంలో. ఎంటర్ప్రైజ్ పోర్టల్ లేదు, ఇది అడోబ్ డాక్యుమెంట్స్ సంబంధించింది. ఓకే, వేరే సిస్టమ్ చూద్దాం. ఇక్కడ సిస్టమ్ టైప్ జావా సెలెక్ట్ చేసుకుందాం. సో ఇవన్నీ జావా సిస్టమ్స్ ఇవన్నీ. సో ఎస్ఏపి నెట్ వీవర్ యూజ్ చేసి జావా సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేశారు. ఇది శాండ్ బాక్స్ సిస్టమ్. సో ఇది ప్రాసెస్ ఇంటిగ్రేషన్ గురించి, ఇది ప్రాసెస్ ఇంటిగ్రేషన్ సంబంధించింది. సో కంపెనీలో నేను శాండ్ బాక్స్ అని ఎలా చెప్పానంటే ఇక్కడ ఎస్ ఉంది, ఇది క్యూ ఉంది, ఇది క్వాలిటీ, ఇది పి ఉంది, ఇది ప్రొడక్షన్, ఇది డి ఉంది, ఇది డెవలప్మెంట్. సో అలా ఉంటాయి మనకి. ఓకే, సో మీకైతే కంపెనీలో నెట్ వీవర్ యూజ్ చేసి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారనేది చాలా క్లియర్ గా చూపించాను. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ పోర్టల్ చూపిస్తాను చూడండి. మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఆప్షన్ వస్తుంది. ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ మనం నెట్ వీవర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేయగలం. ఇప్పుడు మనకి నెట్ వీవర్ లో ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 తప్ప ఇంకేది లేదు. జావా, ఓకే, ఎన్డబ్ల్యూడి, నెట్ వీవర్ 7.5. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదిగోండి. సో ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ రెండు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈపీ కోరు ఎంటర్ప్రైజ్ పోర్టల్, ఈపీ కోరు ఎంటర్ప్రైజ్ పోర్టల్, ఆ రెండు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంటర్ప్రైజ్ పోర్టల్ అనేది ఒక ఎస్ఏపి సిస్టము, అది జావా సిస్టము. ఎంటర్ప్రైజ్ పోర్టల్ మనము నెట్ వీవర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. మనల్ని కంపెనీలో ఎస్ఏపి నెట్ వీవర్ జావా ఇన్స్టాల్ చేయమని చెప్పరు. మనల్ని ఎస్ఏపి నెట్ వీవర్ ఇన్స్టాల్ చేయమని, సారీ, ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఇన్స్టాల్ చేయమని చెప్తారు. నెక్స్ట్ ఎస్ఏపి బిజినెస్ వేర్ హౌస్, దీన్నే ఎస్ఏపి బిడబ్ల్యూ అంటారు. ఇది అబాప్ సిస్టమ్. ఎస్ఏపి బిడబ్ల్యూ వచ్చి అబాప్ సిస్టము. ఓకే, ఇది చెప్పే ముందు మరో రెండు సిస్టమ్స్ ఉన్నాయి, అవి చెప్పేసి దాని గురించి చెప్తాను. ఎస్ఏపి ట్రెక్స్ అనేది ఒక ఎస్ఏపి సిస్టము. ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ప్రాసెస్ ఇంటిగ్రేషన్ మీకు ఇందాకే చూపించాను, ప్రాసెస్ ఇంటిగ్రేషన్ సిస్టము పిఐ. ఈ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అనేది జావా సిస్టమ్. సో ఇప్పుడు ఇక్కడే మనం చూడొచ్చు ప్రాసెస్ ఇంటిగ్రేషన్ కూడా నెట్ వీవర్ యూజ్ చేసి మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇదిగోండి ప్రాసెస్ ఇంటిగ్రేషన్, మనం నెట్ వీవర్ యూజ్ చేసి ఈ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఇది జావా సిస్టమ్. సో ట్రెక్స్ కూడా ఈడ ఉండొచ్చు, లేదా అబాప్ సిస్టమ్ లో ఉండొచ్చు. ఓకే, ట్రెక్స్ ఇక్కడ లేదు. ఓకే, ఇప్పుడు అబాప్ సిస్టమ్కి వెళ్దాం. ఇదిగోండి ఈ బీడబ్ల్యూ అనేది మనకి ఇన్స్టాలేషన్ అయ్యాక మనకు క్లియర్ గా ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయితే బీడబ్ల్యూ చూపిస్తుంది. ఇదిగోండి ట్రెక్స్. సో నెట్ వీవర్ యూజ్ చేసి ట్రెక్స్ ఇన్స్టాల్ చేస్తాం. ట్రెక్స్ కూడా అబాప్ సిస్టమ్. సో ఇవి ఎస్ఏపి సిస్టమ్స్. ఇందులో మీకు ఎస్ఏపి ఎస్వరణ సర్వర్ కూడా ఒక అబాప్ సిస్టమ్, అది కూడా ఒక ఎస్ఏపి సిస్టమ్. సో ఇందులో ఉన్న ఎస్ఏపి సిస్టమ్ లో పెద్ద ఎస్ఏపి సిస్టమ్ వచ్చి ఎస్ఏపిఆర్పి. ఎస్ఏపిఆర్పి పెద్ద ఎస్ఏపి సిస్టమ్. సో ఎస్ఏపి ఈఆర్పి అబాప్ సిస్టమ్, ఎస్ఏపి ట్రక్స్, ఎస్ఏపి బిడబ్ల్యూ అబాప్ సిస్టమ్స్. ఎస్ఏపి ఈసిసి ఒక్కటే మనం ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తాము. ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్, ఎస్ఏపి బిడబ్ల్యూ, ఎస్ఏపి ట్రక్స్, ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ మనం నెట్ వీవర్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తాము. సో అదే ఆ పారాగ్రాఫ్, దాన్నే ఎస్ఏపి బిజినెస్ సూట్. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇమేజ్ గురించి మనం తెలుసుకోవాలి.
ఇంకో టాపిక్, ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసాము. సో అది క్లియర్, మనకి కంప్లీటెడ్ ఆ టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల ఇప్పుడు ఈ టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇమేజ్ చూస్తేనే మాక్సిమం మీకు అర్థం చేసేసుకోవాలి. ఇమేజ్ చూసి చాలా వరకు మీరు తెలుసుకోవాలి. సో ఈ టాపిక్ నేమ్ వచ్చి ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి హనా అని పిలవచ్చు, లేదా మీరు ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి ఎస్ ఫర్ హనా అని పిలవచ్చు అని చెప్తున్నాడు. ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి హనా. ఇప్పుడు మీరు దేని గురించి తెలుసుకోవాలంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి హనా అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి ఎస్ ఫర్ హనా అని పిలవచ్చు అని చెప్తున్నాడు. అసలు ఏంటి ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి హనా అంటే, ముందుగా మీరు దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ గురించి మీరు తెలుసుకోవాలి. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్. సో ఇమేజ్ లోనే మీకు క్లియర్ గా చెప్పేస్తున్నాడు, ఇది అబాప్ సిస్టమ్ అనేది. ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఇది ఏంటి? అబాప్ సిస్టమ్. ఇప్పుడు కంపెనీలో ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారంటే, ఇది ఒక సిస్టమ్. ఓకే, ఇప్పుడు మీరు థింక్ చేస్తే ఇది ఒక హెచ్పి ల్యాప్టాప్ అనుకోండి. ఈ హెచ్పి ల్యాప్టాప్ నే ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని నేమ్ పెట్టారు. ఇందులో ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు కంపెనీలో అంటే, ఇదిగోండి, ఈ ఎస్ఏపి నెట్ వీవర్ ఏఎస్ అబాప్ 7.52 ఉంది కదా, ఇది అబాప్ సిస్టమ్ అని మీకు ఆల్రెడీ చెప్పినాను. సో ఇది ఇన్స్టాల్ చేస్తారు. ఇదిగోండి, ఎస్ఏపి నెట్ వీవర్ ఏఎస్ ఫర్ అబాప్ 7.52 అబాప్ సిస్టమ్, దీన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ ని ఎక్కడ? ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో దాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ డేటాబేసెస్ అవైలబుల్ ఉంటాయి అంటే, మనకి మూడు డేటాబేసెస్ అవైలబుల్ ఉంటాయి. ఏవేవి అంటే మ్యాష్ డిబి, ఎస్ఏపి హనా, ఎస్ఏపి ఏఎస్సి. ఈ మూడు తప్ప ఇంకే ఏ డేటాబేసెస్ అవైలబుల్ ఉండవు. అంటే ఇక్కడ మనము నెట్ వీవర్ ఏఎస్ అబాప్ 7.52 యూజ్ చేస్తాము. డేటాబేస్ వచ్చి ఎస్ఏపి మ్యాష్ డిబి, ఎస్ఏపి ఏఎస్సి, ఎస్ఏపి హనా. ఈ మూడిట్లో తప్ప ఇంకా ఏ డేటాబేస్ యూజ్ చేయకూడదు. ఆ మూడిట్లోనే ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేసి ఆ నెట్ వీవర్ ఏఎస్ అబాప్ 7.52 అనేది ఇందులో ఇన్స్టాల్ చేస్తాము. దాన్ని ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలుస్తాము. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సర్వర్ గురించి మీకు అర్థమైంది. ఇప్పుడు దీని గురించి చెప్తాం. ఇప్పుడు ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్, ఇది కూడా అబాప్ సిస్టమ్. ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఇది మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాము? ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్ అనేది ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న ప్రోడక్ట్ యూజ్ చేసి మనం ఆ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. ఈ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్ అనేది అబాప్ సిస్టమ్. సో అందులో ఈ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి ఒకే ఒక డేటాబేస్ ఉంటుంది మనకి. ఈ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఒకే ఒక డేటాబేస్ అవైలబుల్ ఉంటుంది. అది ఎస్ఏపి హనా డిబి తప్ప ఇంకే డేటాబేస్ యూజ్ చేయలేం. ఆ ఎస్ఏపి ఎస్ ఫర్ అన్న సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి హనా తప్ప ఇంకే ఏ డేటాబేస్ అవైలబుల్ ఉండదు. సో ఇప్పుడు కంపెనీలో ఏంటంటే ఈ రెండు సిస్టమ్స్, ఓకే ఇది మీకు హెచ్పి ల్యాప్టాప్ అన్నాను కదా, ముందుగా నేనేం చేస్తానంటే కంపెనీలో ఈ హెచ్పి ల్యాప్టాప్ ముందు కూర్చొని నేను ఈ నెట్ వీవర్ ఏఎస్ అబాప్ 7.52 ఇన్స్టాల్ చేశాను.
డేటాబేస్ సపోజ్ SAP AAC డేటాబేస్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఈ మూడిట్లో ఏ డేటాబేస్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. సో నేను SAP AAC డేటాబేస్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసేసాను. తర్వాత ఇక్కడ కంప్లీట్ అయ్యాక నేను ఈ సిస్టమ్ వదిలేసి ఈ సిస్టమ్ దగ్గరకు వచ్చి SAP S/4HANA 2025 యూజ్ చేసి SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. HANA డేటాబేస్ తప్ప ఇంకే డేటాబేస్ ఉండదు. ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు కంపెనీలో ఈ రెండు ఒకే నెట్వర్క్ లో ఉంటాయి. కంపెనీలో ఈ రెండు సిస్టమ్స్ ఒకే నెట్వర్క్ లోపల ఉంటాయి మనకి కంపెనీలో ఈ రెండు సిస్టమ్స్. సో ఇప్పుడు ఈ రెండు సిస్టమ్ని కలిపితే ఈ నేను SAP బిజినెస్ సూట్ ఫర్ HANA, SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA ఆర్ SAP బిజినెస్ సూట్ ఫర్ SAP S/4HANA. ఇప్పుడు ఈ రెండు సిస్టమ్ని కలిపితే ఆ నేమ్. ఇప్పుడు ఎంటైర్ బిజినెస్ మొత్తం ఈ సిస్టమ్ లోనే డెవలప్ చేస్తారు. బిజినెస్ మొత్తము ఈ సిస్టమ్ లోపలే డెవలప్ చేస్తారు మనకి. బిజినెస్ మొత్తము బిజినెస్ మొత్తము మనకి ఈ సిస్టమ్ లోనే డెవలప్ చేస్తారు. ఈ సిస్టమ్ లో అసలు బిజినెస్ డెవలప్ చేయరు. ఓకే, ఈ సిస్టమ్ లో అసలు బిజినెస్ డెవలప్ చేయరు కదా, ఎందుకు యూజ్ చేస్తారు ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను, అది కూడా చూడండి. ఇదిగోండి, ఇక్కడ SAP S/4HANA ఉంది. లైనక్స్ లో SAP S/4HANA. ఇక్కడ ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఇది చూడండి. ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఇది SAP S/4HANA. రెండు ఒకే నెట్వర్క్ లో ఉంది. రెండు సిస్టమ్స్ మీకు ఒకే నెట్వర్క్ లో ఉంది. ఈ సిస్టమ్ లో SAP S/4HANA సర్వర్ ఉంది. ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఇప్పుడు ఇక్కడ SAP లాగాన్ ఉంది. కంపెనీలో మనకి ఫంక్షనల్, టెక్నికల్ అని రెండు మోడల్స్ అని ఉంటాయి. SAP ఫంక్షనల్ మోడల్స్ అని ఉంటుంది. SAP ఫంక్షనల్ మోడల్స్ వచ్చే లోపల FICO, SD, MM, HR, PP, QM ఇలాగా ఉంటారు ఫంక్షనల్ మోడల్స్. మీరు గూగుల్లో చూసినా క్లియర్ గా ఎవరెవరు అనేది మీకు చాలా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎవ్రీ డిపార్ట్మెంట్ ని సపరేట్ చేసింటారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ చేసే అతను, ఫైనాన్షియల్ కంట్రోలింగ్ చేసే అతను, మెటీరియల్ మేనేజ్ చేసే అతను, ప్రోడక్ట్ ప్లానింగ్ చేసే అతను, క్వాలిటీ మేనేజ్మెంట్, వీళ్ళందరూ ఫంక్షనల్ మోడల్స్ కింద వస్తారు. టెక్నికల్ మోడల్స్ కి వచ్చే లోపల బేసిస్, సెక్యూరిటీ ఇలా. సో ఇప్పుడు ఈ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళకి డైరెక్ట్ గా ఇందులోకి లాగిన్ అవ్వడానికి యాక్సెస్ ఇవ్వరు. సో ఈ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళకి డైరెక్ట్ గా ఈ సర్వర్ లోకి లాగిన్ అవ్వడానికి యాక్సెస్ ఇవ్వరు. వాళ్ళకి ఎక్కడికి యాక్సెస్ ఇస్తారంటే ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోకి లాగిన్ అవ్వడానికి యాక్సెస్ ఇస్తారు. అంటే ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళకి డైరెక్ట్ గా SAP S/4HANA సర్వర్ సిస్టమ్ లోకి లాగిన్ అవ్వడానికి యాక్సెస్ ఇవ్వరు. వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో యాక్సెస్ ఇస్తారు. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోపల ఈ SAP లాగాన్ కానీ ఫ్యూరీ యాప్స్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకుంటారు. దీన్ని ఓపెన్ చేసుకుని సో దీని ద్వారా కనెక్ట్ అయ్యి ఈ SAP S/4HANA స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ వీళ్ళకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దానికోసమే ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది యూజ్ చేస్తారు కంపెనీలో. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి SAP S/4HANA సర్వర్ కి ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఉంటుంది. చూపిస్తాను ఉండండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఇదిగోండి. ప్రెసెంట్ అయితే ఇది క్లిక్ చేసినా మనకి కనిపిస్తుంది. ఓకే, సారీ, అవి అబాప్ సిస్టమ్. మనం ఇక్కడ జావా సెలెక్ట్ చేసాము, అందుకే మనకి చూపించలేదు. ఇప్పుడు ఇదిగోండి, AS అబాప్ ఫర్ SAP S/4HANA ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ సర్వర్లు. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్లు అనేది అబాప్ సిస్టమ్. కంపెనీలో ప్రతి S/4HANA సర్వర్ కి ఫ్రంట్ ఎండ్ సర్వర్ యూజ్ చేస్తారు. ఇదిగోండి,
ASAP 7.52. సో ఫ్రంట్ ఎండ్ సర్వర్. సో అది మీకు ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఉంటుంది. మనకేంటంటే యూజర్స్ ఇదిగోండి, ఇతను ఒక ఫీకో పర్సన్ అనుకోండి, ఇతను ఒక SD అనుకోండి, ఇతను ఒక పర్సన్ అనుకోండి. వీళ్ళందరూ ఏంటంటే 1 by 1 యూజర్స్ వాళ్ళు ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోకి యాక్సెస్ అవుతారు. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఫ్యూరీ యాప్స్ కానీ లేదా ఇలాగ SAP లాగాన్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకుని వాళ్ళు SAP S/4HANA సర్వర్ కి కనెక్ట్ అవుతారు. అంటే డైరెక్ట్ గా వాళ్ళకి SAP S/4HANA సర్వర్ లోకి కనెక్ట్ అవ్వడానికి యాక్సెస్ ఉండదు. ఎవరికి SAP S/4HANA సర్వర్ లోకి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యేదానికి యాక్సెస్ ఉంటుంది అంటే కేవలం బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్, అడాప్ డెవలపర్స్. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ SAP లాగాన్ ఉంది. కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ లో SAP లాగాన్ ఉంటుంది. డైరెక్ట్ గా బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఈ SAP లాగాన్ యూజ్ చేసుకుని డైరెక్ట్ గా ఈ SAP S/4HANA సర్వర్ కి కనెక్ట్ అయిపోతాడు. ఈ సర్వర్ కి కనెక్ట్ అయిపోతాడు. ఎందుకు బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు లాగిన్ అవుతాడు? ఆ సర్వర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఆ సర్వర్ లోకి కనెక్ట్ అవుతాడు. అలాగే అడాప్ డెవలపర్స్ అని ఉంటారు. ప్రోగ్రామ్ లో ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఆ ప్రోగ్రామ్ ఎర్రర్ సాల్వ్ చేయడానికి ఆ అడాప్ డెవలపర్ కూడా ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా SAP S/4HANA సర్వర్ కి కనెక్ట్ అయిపోతాడు. అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ తో పని లేదు వాళ్ళకి. ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఎవరు యూజ్ చేస్తారు? ఈ ఫీకో, SDMM, అడాప్ ఈ ఫంక్షనల్ మోడల్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కటే ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా SAP S/4HANA సర్వర్ కి యాక్సెస్ అవడానికి రైట్స్ ఉండవు. అందుకు ఖచ్చితంగా మీరు SAP S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ఫ్రంట్ ఎండ్ సర్వర్ కూడా ఏది ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తారా ఇన్స్టాల్ చేయరా అని అడుగుతారు. సో ఇప్పుడు ఈ SAP ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఈ SAP S/4HANA సర్వర్, ఈ రెండు సర్వర్స్ కంపెనీలో ఒకే నెట్వర్క్ లో ఉంటాయి. ఈ రెండు సర్వర్స్ ని కలిపి SAP బిజినెస్ సూట్ ఫర్ HANA ఆర్ SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA అని పిలుస్తాము. అది ఆ టాపిక్. సో ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఈ యూనిట్ 1 లో ఓపెన్ చేస్తే SAP బిజినెస్ సూట్ అనేది అయిపోయింది, SAP అప్లికేషన్స్ అయిపోయింది, అలాగే SAP S/4HANA అండ్ SAP సిస్టమ్స్ అనే టాపిక్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ టాపిక్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిలీజెస్ వెళ్దాం. రిలీజెస్ లో ఆల్రెడీ మీకు ఈ ఇమేజ్ గురించి చెప్పేశాను. ఇప్పుడు రిలీజెస్ లో మనం తెలుసుకోవాల్సింది దీని గురించి, ఈ పాయింట్ గురించి మనం రిలీజెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ పాయింట్ తెలుసుకోవాలి మనం. ఈ పాయింట్ ఏంటంటే SAP బిజినెస్ సూట్ రిలీజెస్. ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది SAP బిజినెస్ సూట్ రిలీజెస్. ఇది మీకు తెలుసుకోవాల్సింది. అంటే SAP బిజినెస్ సూట్ అనే ఒక టూల్ ఉందని మీకు చెప్పాను. SAP బిజినెస్ సూట్ సాఫ్ట్వేర్ ఉందనేది మీకు చెప్పాను. ఏ వర్షన్స్ రిలీజ్ చేశాడు అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ముందుగా SAP బిజినెస్ సూట్ లో మీరు తెలుసుకోవాల్సింది సో లేటెస్ట్ వర్షన్ SAP బిజినెస్ సూట్ లో లేటెస్ట్ వర్షన్ వచ్చి SAP బిజినెస్ సూట్ 7i 2016. ఇదే లేటెస్ట్ వర్షన్. SAP బిజినెస్ సూట్ లేటెస్ట్ వర్షన్ SAP బిజినెస్ సూట్ 7i 2016. అది లేటెస్ట్ వర్షన్. ఎందుకు ఆ వర్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ SAP బిజినెస్ సూటే కాకుండా కొన్ని అప్లికేషన్స్ యొక్క రిలీజెస్ కూడా మీరు తెలుసుకుంటారు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. SAP ERP 6.08. Enhancement package 8 for SAP ERP 6.0. SAP CRM 7.04. Enhancement package
4 for SAP CRM 7.0. SMSR. ఓకే, ఇది మనం SAP బిజినెస్ సూట్ 7/2016. సో ఇక్కడ మీరు SAP బిజినెస్ సూట్ రిలీజెస్ కాకుండా SAP CRM, SMSRM రిలీజెస్ కూడా మీరు తెలుసుకుంటారు. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడంటే SAP బిజినెస్ సూట్ 7/2016 కానీ మీరు ఓపెన్ చేసుకుంటే SAP ERP 6.0 EHP ఆప్షన్ ఉంటుంది. అలాగే SAP SMSRM CRM 7.0 EHP4 ఉంటుంది. అంటే మీరు SAP బిజినెస్ సూట్ 7/2016 కంపెనీలో మీరు ఎప్పుడు యూజ్ చేస్తారంటే మిమ్మల్ని కంపెనీలో SAP CRM SMSRM 7.0 EHP4 కానీ లేదా SAP ERP 6.0 EHP8 ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడే ఆ టూల్ యూజ్ చేస్తారు. అది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వర్షన్ వచ్చి SAP బిజినెస్ సూట్ 7/2013. ఇంకోటి ఇక్కడ ఈ CRM SMSRM లేటెస్ట్ వర్షన్స్ ఇది 7.04 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 4 ఫర్ SAP CRM 7.0 SCM 7.0 SRM 7.0 అది లేటెస్ట్ 7/2013. ఇప్పుడు 7/2013 లో ఓకే, ఇప్పుడు చూడండి 7/2013 కానీ ఓపెన్ చేస్తే EHP7 ఫర్ SAP ERP 6.0, EHP7, EHP3 ఫర్ SAP SM, EHP3 ఫర్ SAP SRM, EHP3 ఫర్ SAP CRM. సో ఇప్పుడు కంపెనీలో నన్ను SAP ERP 6.0 EHP8 ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు నేను SAP బిజినెస్ సూట్ 7/2016 టూల్ యూజ్ చేయాలి. అదే కంపెనీలో నన్ను SAP ERP 6.0 EHP7 ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు నేను కంపెనీలో SAP బిజినెస్ సూట్ 7/2013 టూల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం తెలుసుకుంటున్నానంటే ఎప్పుడు SAP బిజినెస్ సూట్ 7/2016 యూజ్ చేయాలి, ఎప్పుడు SAP బిజినెస్ సూట్ 7/2013 యూజ్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్స్ అనేది నేను తెలుసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఈ 2 వర్షన్సే కాదు ఇంకా వర్షన్స్ ఉన్నాయి SAP బిజినెస్ సూట్ లో. సో ఇది లేటెస్ట్ వర్షన్ 2016. 2013 అనేది ప్రీవియస్ వర్షన్. 2013 అనేది ప్రీవియస్ వర్షన్. ఇప్పుడు 2011 సో అంటే ఇక్కడ ఏంటంటే EHP8 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు EHP7 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు అన్ని ఒకే బిజినెస్ టూల్ ఒకే వర్షన్ ఉండదు, డిఫరెంట్ వర్షన్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2011 ఇదిగోండి SAP బిజినెస్ సూట్ 7/2011. ఇదిగోండి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2 ఫర్ SAP CRM 7.0, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 6 ఫర్ SAP ERP 6.0, enhancement package 2 for SAP SM 7.0, enhancement package 2 for SAP SRM 7.0. సో అది నెక్స్ట్ 2010. సో ఇక్కడ EHP5 1 1 1 1 ఇదిగోండి 2010
ఓపెన్ చేస్తే ఇదిగోండి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 ఫర్ ఎస్ఏపి సిఆర్ఎం 7.0, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 5 ఫర్ ఎస్ఏపి ఆర్పి 6.0, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 ఫర్ ఎస్ఏపి సిఆర్ఎం ఎస్సిఎం 7.0, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 ఫర్ ఎస్ఏపి ఎస్ఆర్ఎం 7.0. సో వీటిలో ఏ అప్లికేషన్ అన్న మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ టూల్ వర్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఏపి బిజినెస్ సూట్ 7. SAP Business Suite 7 support release 1 4. ఓకే, సో SAP Business Suite 7 సపోర్ట్ రిలీజ్ 1 చూస్తే ERP 6.04 ఉంటుంది, CRM SCM SRM వచ్చి 7.0 ఉంటుంది. CRM 7.0, SCM 7.0, SRM 7.0, ERP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 4 ఉంటుంది. సో SAP Business Suite 2005 కూడా ఉంది. అంటే మనం SAP ERP 6.0 ఇన్స్టాల్ చేయాలనుకున్నా, SAP CRM SCM SRM 5.0 ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ టూల్. సో ఇప్పుడు మీకేంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి EHP 6, EHP 7, EHP 8 ఈ మూడే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి ERP అప్లికేషన్స్ లో చూసుకుంటే EHP 6, EHP 7, EHP 8 ఉంటుంది. అప్పుడు మనం EHP 8 ఇన్స్టాల్ చేయాలనుకుంటే SAP Business Suite 7 2016 ఇన్స్టాల్ చేయాలి. EHP 7 ఇన్స్టాల్ చేయాలంటే SAP Business Suite 7 2013 ఇన్స్టాల్ చేయాలి. EHP 6 ఇన్స్టాల్ చేయాలంటే మనం SAP Business Suite 7 2011 యూజ్ చేయాలి. సో ఇవి SAP Business Suite రిలీజెస్ గురించి. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎప్పుడు ఏ SAP Business Suite వర్షన్ అనేది మనం యూజ్ చేయాలనేది మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చే లోపల సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఆల్రెడీ మీకు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి చెప్పాను క్లియర్ గా. సో ప్రతి అబాప్ బేస్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లోపలే ఉంటుంది. ఏస్ అబాప్ సిస్టమ్ లోపలే ఉంటాయి. ఏస్ జావా సిస్టమ్ లో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉండవు. సో మీకు ఆల్రెడీ నేను చూపించాను. ప్రతి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లో అంటే SAP S/4HANA సర్వర్ సిస్టమ్ తీసుకున్నా, SAP ECC సిస్టమ్ తీసుకున్నా, SAP NetWeaver, మనం ఏ సిస్టమ్ తీసుకున్నా మనకి ఈ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. SAP_ABA అండ్ SAP_BASIS ఈ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మనకి కంపల్సరీగా ఉంటది. ఈ ఫిగర్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి ఇమేజ్ ద్వారా అంటే, ఇమేజ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే మనకి చూడండి, మనకి ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ మీద కెర్నల్ ఉంటుంది. కెర్నల్ మీద SAP సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ప్రతిదీ కెర్నల్ మీద రన్ అవుతుంది. మనకి కెర్నల్ అనేది పిల్లర్స్ అండి. ఇప్పుడు భూమి ఉంది, ఎర్త్ ఉంది. మనం ఇల్లు కట్టాలంటే ముందు పిల్లర్స్ వేస్తాము, పిల్లర్స్ మీద ఇల్లు కడతాము. పిల్లర్స్ అనేది ఏంటి, ఆ ఇంటికి సపోర్ట్. ఇప్పుడు పిల్లర్స్ షేక్ అవుతుంది, ఏం చేస్తాం, మనం ఇంట్లో ఉండలేం, బయటకు వెళ్ళాల్సింది, ఇల్లంతా షేక్ అవుతుంది. సేమ్ అలాగే మీ మొబైల్లో చూసుకున్న కెర్నల్ ఉంటుంది. మీ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ మీదే. అంటే ఈ ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా మొబైల్ కి, అది కెర్నల్ మీద రన్ అవుతుంటది. సో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి సాఫ్ట్వేర్ కి మధ్యన కెర్నల్ ఉంటుంది. సో ఇక్కడ అది ఇంపార్టెంట్. అంటే కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా మనం SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేము. ఆపరేటింగ్ సిస్టమ్ కి మన SAP సాఫ్ట్వేర్ మధ్యన కెర్నల్ ఉంటుంది. కెర్నల్ ఏం చేస్తుందంటే మీ SAP సాఫ్ట్వేర్ కి సపోర్ట్ చేస్తుంటది. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు,
ఇన్స్టాలేషన్ టైంలోనే మనకి కెర్నల్ అవసరము, ఇన్స్టాలేషన్ టైంలోనేనా మనకి కెర్నల్ అవసరం అనేది మీకు డౌట్ రావచ్చు. కాదు, ఇన్స్టాలేషన్ టైమే కాదు, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక కూడా మనకి కెర్నల్ అవసరం, ఆ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది ప్రాపర్ గా. ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఒక్కటేనా పిల్లర్స్ అవసరము? కాదు కదా. ఇల్లు కట్టేశాక కూడా మనకి ఆ పిల్లర్స్ లేకపోతే ఇల్లు నిలబడదు. సేమ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ కెర్నల్ అదే ఎగ్జాంపుల్, దాని మించిన ఇంకా ఎగ్జాంపుల్ లేదు కెర్నల్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, కెర్నల్ 2 వర్షన్స్ ఉంటాయి. ఇన్స్టాలేషన్ టైంలో మనం ఏ సాఫ్ట్వేర్ కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మీకు చూపించాను. SAP S4 నాకు ఒకటే మనకి డిఫరెంట్ కెర్నల్స్ ఉంటాయి. కొరవ వాటికి అన్నిటికీ 753, 754 కెర్నల్ వర్షన్స్ ఉంటాయి. అది ఓకే. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ గురించి అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ప్రతి అబాప్ సిస్టమ్ లో ఉంటది. ఈ SAP_base బేసిస్ చూసి ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ రిలీజ్ చూసి మనం SAP రిలీజ్ చెప్పగలము. నెక్స్ట్, ఇప్పుడు SAP సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ASAP. SAP సిస్టమ్స్ బేస్డ్ ఆన్ ASAP అంటే ఇప్పుడు కంపెనీలో ASAP సిస్టమ్ ఉంది, AS జావా సిస్టమ్స్ ఉన్నాయనేది మీకు చెప్పాను. 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ట్రైన్ ట్రావెల్ చేయాలండి. ఇప్పుడు నేను చెన్నై నుంచి కన్యాకుమారికి వెళ్ళాలి, చెన్నై నుంచి ముంబైకి వెళ్ళాలి. చెన్నై నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్స్ వేరు, చెన్నై నుంచి కన్యాకుమారికి వెళ్ళే ట్రైన్స్ వేరు. ఇప్పుడు నేను ముందు టికెట్ బుక్ చేయాలంటే నేనేం చేయాలి? ముందు నేను చూసుకోవాలి చెన్నై నుంచి కన్యాకుమారికి వెళ్ళడానికి ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది నేను చూసుకోవాలి. అలాగే చెన్నై నుంచి ముంబైకి ఏ ట్రైన్స్ వెళ్తాయి అనేది చూసుకోవాలి. రెండు ఒకే ట్రైన్స్ కాదు కాబట్టి నేను చూసుకుని టికెట్ బుక్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు 2 రకాల SAP సిస్టమ్స్ ఉంటాయని చెప్పాను. ASAP సిస్టమ్ ఉంటుందని చెప్పాను, AS జావా సిస్టమ్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ASAP సిస్టమ్స్ ఏవి, AS జావా సిస్టమ్స్ ఏవి అనేది మీరు తెలుసుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, SAP S4 సర్వర్ అనేది అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ అని చెప్పాను. మనం SAP S4 సాఫ్ట్వేర్ యూస్ చేసి ఈ SAP S4 సర్వర్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. ఇది ఒక అబాప్ బేస్డ్ SAP సిస్టము. అలాగే SAP ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఈ రోజే చెప్పాను. ఈ SAP ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది కూడా అబాప్ బేస్డ్ SAP సిస్టము. అందులో నెట్వీవర్ ASAP 7.52 అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాము. అది అబాప్ బేస్డ్ SAP సిస్టము. SAP ECC ఇక్కడే చూసుకోండి. మీ SAP బిజినెస్ సూట్ లోపల ఉన్న ఈ SAP అప్లికేషన్స్ అన్ని అబాప్ సిస్టమే. ఇదిగోండి, EHP4 ఫర్ SAP CRM 7.0 అబాప్, జావా ఆప్షన్ లేదు. CRM జావా ఆప్షన్ లేదు. ERP 6.0 అబాప్, జావా ఆప్షన్ లేదు. SAP SM అబాప్, SAP SRM అబాప్. సో అంతే, SAP అప్లికేషన్స్ అన్ని అబాప్ సిస్టమే. అదే ఇక్కడ చెప్తున్నాడు. SAP ECC మీకు ఆల్రెడీ తెలుసు. SAP ECC మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం? ఈ SAP ERP సాఫ్ట్వేర్ యూజ్ చేసి SAP ECC సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ఇదిగోండి, SAP CRM సర్వర్, SAP SM సర్వర్, SAP ECC, SAP SRM. అంటే SAP అప్లికేషన్స్ అన్ని అబాప్ సిస్టమ్. అలాగే BW కూడా నేను ఆల్రెడీ ఇంత ముందే చెప్పాను మీకు. SAP BW బిజినెస్ వేర్ హౌస్ కూడా అబాప్ సిస్టమ్. అలాగే SAP సొల్యూషన్ మేనేజర్ అబాప్. ఓకే, ఇక్కడ BW అబాప్ సిస్టమ్ అని చెప్పాను ఆల్రెడీ, మీకు తెలుసు. ఈ BW మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం? SAP నెట్వీవర్ అబాప్. ఇదిగోండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది SAP నెట్వీవర్. ఇదిగోండి, SAP నెట్వీవర్ 7.5 ఏదో డేటాబేస్ తీసుకుంటున్నాను ఇన్స్టాలేషన్. ఇదిగోండి, అప్లికేషన్ సర్వర్ అబాప్, SAP నెట్వీవర్ 7.5 సిస్టమ్ బేస్డ్ ఆన్ అబాప్. ఇదిగోండి, SAP నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్ మనం BW ఇన్స్టాల్ చేయడం. బిజినెస్ వేర్ హౌస్. ఇంకోటి SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్. ఇదిగోండి, SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్. అంతే, ఇక్కడ SAP S4 సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాము, నెట్వీవర్ ASAP 7.5 యూస్ చేస్తున్నాము, SAP ERP యూస్ చేస్తున్నాము, SAP నెట్వీవర్ యూస్ చేస్తున్నాము, SAP CRM, SM, SRM, అలాగే SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ యూస్ చేస్తాం.
అబాప్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి. ఇప్పుడు జావా సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి ఏవేవి అవైలబుల్ ఉన్నాయి? SAP XSS ECC యూస్ చేసి, ఇది అవుట్డేటెడ్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఇంక లేదు. SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్ మీకు చెప్పాను. SAP ఎంటర్ప్రైజ్ పోర్టల్ మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం అనేది కూడా మీకు చూపించాను. SAP ఓకే, దాని ముందు ఓకే దాని గురించి చెప్తాను. ఇదిగోండి SAP NetWeaver 7.5, ఏదో ఒక డేటాబేస్ ఇన్స్టాలేషన్ అప్లికేషన్ సర్వర్ జావా. SAP NetWeaver 7.5 జావా సిస్టమ్ యూస్ చేసి మనం ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాము. అలాగే మనకి ఇక్కడ సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా. ఏమేమి అవైలబుల్ ఉన్నాయంటే SAP NetWeaver 7.5 జావా, SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా, అలాగే SAP S/4HANA జావా. ఈ 3 సాఫ్ట్వేర్స్ అవైలబుల్ కంపెనీలో మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఈ 3 సాఫ్ట్వేర్స్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కంపెనీలో ఖచ్చితంగా యూజ్ చేస్తారు. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అలాగే SAP NetWeaver 7.5 జావా ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అలాగే SAP S/4HANA జావా. ఈ 3 సాఫ్ట్వేర్స్ అవైలబుల్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి. అదే అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి SAP S/4HANA ABAP, NetWeaver AS ABAP 7.52, SAP ERP, SAP NetWeaver 7.5, SAP CRM, SAP SCM, SAP SRM, SAP Solution Manager 7.2 ABAP. అదే జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి SAP S/4HANA జావా, SAP NetWeaver 7.5 జావా, SAP Solution Manager 7.2 జావా. ఇప్పుడు అవుట్డేటెడ్ గురించి తెలుసుకుందాం. SAP సిస్టమ్స్ బేస్డ్ ఆన్ AS ABAP అండ్ AS జావా డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది ఉంటుందండి. SAP సిస్టమ్స్ బేస్డ్ ఆన్ AS ABAP అండ్ AS జావా డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీని గురించి మీరు తెలుసుకోవాలి అంటే, ఈ డ్యూయల్ స్టాక్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీకు SAP సొల్యూషన్ మేనేజర్ 7.1 అనేది ఉంది. ప్రీవియస్ రిలీజ్. లేటెస్ట్ వర్షన్ వచ్చి SAP సొల్యూషన్ మేనేజర్ 7.2. ప్రీవియస్ వచ్చి SAP సొల్యూషన్ మేనేజర్ 7.1 ఉంది. ప్రోడక్ట్ SAP సొల్యూషన్ మేనేజర్. ఇదిగోండి డ్యూయల్ స్టాక్ అవుట్డేటెడ్ ఇప్పుడైతే లేదు. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, డ్యూయల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇదిగోండి డ్యూయల్. ఓకే, సో ఇదిగోండి ఇవన్నీ డ్యూయల్ స్టాక్ అవుట్డేటెడ్, ఇప్పుడు ఉండవు ఇంక డ్యూయల్ స్టాక్ సిస్టమ్స్ అనేది. సో ఇది చూసుకుంటే SAP సొల్యూషన్ మేనేజర్ 7.1 ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నానండి. ఇదిగోండి SAP సొల్యూషన్ మేనేజర్ 7.1. సో ఇది మనకి అవుట్డేటెడ్, ఆ సాఫ్ట్వేరే లేదు, అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఏంటి డ్యూయల్ స్టాక్ సిస్టమ్, అసలు ఏంటి SAP సొల్యూషన్ మేనేజర్ 7.1 అంటే, మనం ఒకే ఒక ఇన్స్టాలేషన్ అంటే మీ ల్యాప్టాప్ లో SAP సొల్యూషన్ మేనేజర్ 7.1 గాని ఇన్స్టాల్ చేశారంటే సింగిల్ ఇన్స్టాలేషన్ లోనే అబాప్ జావా 2 ఇన్స్టాల్ అయిపోతాయి. ఒకే సిస్టమ్ లో 2 మెయింటైన్ చేయవచ్చు. ఒకే సిస్టమ్ లో అబాప్ బేస్ రిసీవ్ సిస్టమ్ ని, జావా బేస్ రిసీవ్ సిస్టమ్ ని 2 మెయింటైన్ చేయవచ్చు. ఒకే ఒక ఇన్స్టాలేషన్ లో ఆ 2 ఇన్స్టాల్ అయిపోతాయి. ఇప్పుడు ఉన్నదేంటి, ఇప్పుడు చూడండి సొల్యూషన్ మేనేజర్ 7.2 ఎలాగే ఇప్పుడు ఇదిగోండి సొల్యూషన్ మేనేజర్ 7.2 ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాలంటే ముందు అబాప్ ఇన్స్టాల్ చేయాలి ఒక సిస్టంలో, తర్వాత జావా ఇన్స్టాల్ చేయాలి ఇంకో సిస్టంలో. అబాప్ ఇన్స్టాల్ చేయకుండా జావా ఇన్స్టాల్ చేయలేము, ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్టాల్ చేయాలి. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 యూస్ చేసి ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ముందు అబాప్ ఇన్స్టాల్ చేశాక జావా ఇన్స్టాల్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి. కానీ సొల్యూషన్ మేనేజర్ 7.1 అలా కాదు. ఒకే ఒక ఇన్స్టాలేషన్ లో ఒకే సిస్టమ్ లో అబాప్ జావా 2 ఇన్స్టాల్ అయిపోతాయి, 2 మెయింటైన్ చేయొచ్చు ఒకే సిస్టమ్ లో. సో దాన్ని డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటారు. కొన్ని రీజన్స్ వల్ల SAP అతను ఆ డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది స్టాప్ చేసేసాడు. ఇంత ముందు ఉంది, ఇప్పుడు అయితే లేదు. ఇప్పుడు డ్యూయల్ స్టాక్ సిస్టమ్ లేదు. సో ఇప్పుడు ఎవరైతే కంపెనీలో ఈ డ్యూయల్ స్టాక్ సిస్టమ్ వాడుతుంటారో వాళ్ళు దాన్ని సపరేట్ చేసేస్తారు. డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను. ఇన్స్టాలేషన్ ఆప్షన్ డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అని ఉంటుంది మనకి. ఇదిగోండి
డ్యూయల్ స్టాక్ స్ప్లిట్. సో ఇది డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ ఉందో చూడండి ఇది. సో ఇదేంటంటే అడాప్ని కానీ జావాని కానీ సపరేట్ చేసేస్తారు, స్ప్లిట్ చేసేస్తారు. ఏదైతే డ్యూయల్ స్టాక్ సిస్టమ్ ఉందో దాంట్లో అడాప్ కానీ జావాని కానీ మనం సపరేట్ చేసేవచ్చు వేరే సిస్టంలోకి. దాన్ని డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అంటారు, సపరేట్ స్టాక్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఉన్నాయన్నీ మనకి సింగిల్ స్టాక్ సిస్టమే అండి. సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటే కంపెనీలు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ లో అడాప్ సిస్టమ్, ఇంకో సిస్టమ్ లో జావా సిస్టమ్ అలా మెయింటైన్ చేస్తారు. ఒకే దాంట్లో అడాప్ జావా ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. ఒక సిస్టమ్ లో అడాప్, ఇంకో సిస్టమ్ లో జావా సిస్టమ్ అలా మెయింటైన్ చేస్తారు. సింగిల్ స్టాక్ సిస్టమ్. మనకి సింగిల్ స్టాక్ సిస్టమ్ కంపెనీలో అడుగుతారండి, వాట్ ఈస్ సింగిల్ స్టాక్ సిస్టమ్, వాట్ ఈస్ డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అలాగా అడుగుతారు మిమ్మల్ని. సింగిల్ స్టాక్ సిస్టమ్, డ్యూయల్ స్టాక్ సిస్టమ్, సపరేట్ స్టాక్ సిస్టమ్. ఈ 3 క్వశ్చన్స్, వాట్ ఈస్ సింగిల్ స్టాక్ సిస్టమ్, వాట్ ఈస్ డ్యూయల్ స్టాక్ సిస్టమ్, వాట్ ఈస్ సపరేట్ స్టాక్ సిస్టమ్ అని అడుగుతారు. SAP systems that are based simultaneously on AS ABAP and AS Java are called dual stack system. SAP systems that are based either on AS ABAP or AS Java, either on ante AS ABAP or AS Java. మీ యొక్క SAP సిస్టమ్ లో AS ABAP లేదా AS Java ఏదో ఒకటి ఉంటే దాన్ని సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటారు. మీ యొక్క ల్యాప్టాప్ లో అబాప్ లేదా జావా కానీ ఇన్స్టాల్ చేసితే దాని సింగిల్ స్టాక్ సిస్టమ్. అక్కడ వరకు ఎందుకండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఎస్వరణ ఇన్స్టాల్ చేసినాను, ఇది సింగిల్ స్టాక్ సిస్టమ్. ఎందుకంటే ఇందులో అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేసినాను కాబట్టి సింగిల్ స్టాక్ సిస్టమ్. అదే జావా బేస్డ్ SAP సిస్టమ్ ఒక్కటే ఇప్పుడు ఇందులో అనుకోండి, ఇందులో నేను జావా బేస్డ్ SAP సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేసినాను, ఇది కూడా సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటారు. అలా మెయింటైన్ చేస్తాము. డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది లేదు, అవుట్ డేటెడ్. ఇంకా డ్యూయల్ స్టాక్ సిస్టమ్, సపరేట్ స్టాక్ సిస్టమ్ అనేది లేదు, అవుట్ డేటెడ్. మనకి ఇప్పుడు అంతా సింగిల్ స్టాక్ సిస్టమే. కంపెనీలో ఒక సిస్టమ్ లో అబాప్ సిస్టమ్, ఒక సిస్టమ్ లో జావా సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తారు అనేది మీరు అర్థం చేసుకుంటే చాలు. సింగిల్ స్టాక్ సిస్టమ్స్ అనేది తెలుసుకుంటే చాలు. ఇదిగోండి మనం రియల్ టైమ్ సిస్టమ్స్కి వెళ్ళిపోయామంటే ఓకే, మనం రియల్ టైమ్ సిస్టమ్కి వచ్చేసామంటే ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇవన్నీ సింగిల్ స్టాక్. అబాప్, జావా ఇలాగా అన్ని సింగిల్ స్టాక్ ఉంటాయి మనకి. ఇదిగోండి జావా ఇలాగా. సో ఇవన్నీ సింగిల్ స్టాక్ సిస్టమ్స్. ఇప్పుడు కంపెనీలో అంతా సింగిల్ స్టాక్ సిస్టమే. ఒక సిస్టమ్ లో అబాప్, ఇంకో సిస్టమ్ లో జావా అలా ఇన్స్టాల్ చేస్తారు. ఇంకా డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది లేదు. ఎందుకు లేదంటే ఈ సాఫ్ట్వేర్ అవుట్డేటెడ్ అయిపోయింది, SAP సొల్యూషన్ మేనేజర్ 7.1. అందువల్ల మనకి ఇంకా డ్యూయల్ స్టాక్ ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేరే లేదు. డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటే ఒకే సిస్టమ్ లో అబాప్, జావా ఒకే ఇన్స్టాలేషన్ లో ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేసేది. సో ఇప్పుడు అన్ని సింగిల్ స్టాక్ సిస్టమ్స్. సో ఈ లెసన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇది యూనిట్ 1 ADM 110. ఇది ఏ బుక్ అంటే మనం ఈ లెసన్ 1 ADM 110 ఈ బుక్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదా TADM 12_2 ఈ రెండిట్లో ఏ బుక్ అన్నా తీసుకున్నా యూనిట్ 1 డిస్క్రైబింగ్ SAP సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. ఈ యూనిట్ 1 లో లెసన్ 1 డిస్క్రైబింగ్ SAP సిస్టమ్. ఈ లెసన్ 1 మనము కంప్లీట్ చేసింది 3 క్లాసెస్ లో. SAP బిజినెస్ సూట్, SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA, రిలీజెస్,
ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, కెర్నల్, అలాగే అబాప్ సిస్టమ్స్ ఏవేవి, జావా సిస్టమ్స్ ఏవేవి, డ్యూయల్ స్టాక్ సిస్టమ్. సో ఇవన్నీ ఈ లెసన్ లో కవర్ అయ్యాయి. సో మనం ఈ 3 క్లాసెస్ తీసుకుని మనం ఈ లెసన్ అనేది ఈ యూనిట్ 1 లో డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే యూనిట్ 1 లో ఈ డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ అనేది లెసన్ కంప్లీట్ చేసాం. ఈ లెసన్ లో ఉన్న ఈ 3 టాపిక్స్ ని మనం కంప్లీట్ చేసాం. ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఇందులో ఎలాంటి పెండింగ్ లేదు. ఆ లెసన్ లో ఉన్న టాపిక్స్ ని మనం కంప్లీట్ చేసేసాం.